ఈ లోపల టమాటా చట్నీకి వేసుకున్నాం కదా, అది మంచిగా కొంచెం మగ్గుతుంది చూడండి. దీంట్లో మీరు పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, మెంతి ఆకులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో మెంతి ఆకులు కూడా వేసి కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత మిక్సీ పడతాను. నేను ఇలా 2 కట్టల మెంతి ఆకులు తీసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన మెంతి ఆకులని వాటర్లో ఉప్పు వేసి మంచిగా కడుగుతున్నానండి. 2 సార్లు శుభ్రంగా కడుక్కొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మెంతి ఆకులని డైరెక్ట్గా ఇందులో వేసేసి ఇది కూడా మగ్గనియాలి మంచిగా. ఇట్లా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ లోపల మనం పనియారం ప్యాన్ పెట్టాం కదా, దాన్ని మూత తీసి ఒకసారి చూసుకోవాలి. ఒక ఫోర్క్ తీసుకొని దీన్ని ఇట్లా అన్ని వైపులా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్నాక ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇంకోసారి బోత్ సైడ్స్ కాలాలన్నమాట. ఈ లోపల ఒకసారి చట్నీ చూద్దాము. చూడండి ఎలా మగ్గుతుందో నీట్గా. అది అయ్యే వరకు ఈ చట్నీ కూడా అయిపోతుంది. మెంతి చట్నీ బాగుంటుందండి, చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఆ టిఫిన్లో కూడా భలే వెరైటీగా ఉంటుంది. ఇందులో 4-5 వెల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వాటర్ మగ్గుతుంటే వాటర్ ఎలా వస్తున్నాయో చూస్తున్నారా? టమాటా చట్నీ బాగా ఇట్లా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పనియారం ఒకసారి మూత తీసుకొని చూడాలి. 2 పక్కల ఇలా కాలాలి. ఇలా కాలిన తర్వాత మనం దీన్ని ప్లేట్లో తీసుకుందాం. ఇలా 2 పక్కల కాలిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకోండి. ఈ లోపల టమాటా చట్నీని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. టమాటా చట్నీని మిక్సీ జాడీలో వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. టమాటా చట్నీ కూడా ఫైన్గా పేస్ట్ అయిపోయింది. ఇలా చట్నీ ఒక బౌల్లో తీసుకోవాలి. మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి. నేను ఎక్స్ట్రా ఉప్పు అలాంటివి ఏమీ వేయలేదు, నేను ఆల్రెడీ వేసుకున్నా కాబట్టి నాకు సరిపోయింది. ఇప్పుడు వేడి పనియారంని అండ్ మెంతి టమాటా చట్నీలో ముంచుకొని తింటే సూపర్ ఉంటుంది. అన్నీ బాగా కుదిరినాయండి, సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.